చూసినావా మనం మాట్లాడిందే కదా ఇదంతా. గోదావరి దీనికంటే ముందు చెప్తా, ఫస్ట్ ఇది చదువు నేను చెప్తా. గోదావరి అసలు వరద జలాలే లేవు, బనకచెర్ల నిర్మాణం అసాధ్యం, వెదిరే శ్రీరామ్. ఆ నదిలో సగటు ప్రవాహాలు లెక్కిస్తే ఉన్నది 1138 టీఎంసీలే. అందులోను ఎగ్జాక్ట్లీ మనం ప్రజెంటేషన్ లో పెట్టినాం ఇది 1138 టీఎంసీలే అని చెప్పి పెట్టినాం ఆ రోజు. ఇప్పుడు ఏం మాట్లాడతారా ఫ్రెండ్స్ చెప్పు. అందులోనూ బేసిన్ లోని అన్ని రాష్ట్రాలకు వాటా ఉంటది. ట్రిబ్యునల్ అవార్డు సిడబ్ల్యూసి నిబంధనకు బనకచెర్ల విరుద్ధం. ఏపీ చెబుతున్న వరద జలాలన్నీ ఊహాజనితమే. ఆ ప్రాజెక్టుతో తెలంగాణతో పాటు బేసిన్ లోని రాష్ట్రాలకు నష్టమే. టీజేయు నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పీపీటీ. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, చిత్రగుప్త్ నా భూతో నా భవిష్యత్ కాదా? మేము మా గురించి మేము గొప్ప చెప్పుకుంటలేం ఫ్రెండ్స్. నిజంని నిర్భయంగా చెప్పే ఛానల్ మాది. వాళ్ళకు అదే చంద్రబాబు నాయుడు గారిని మేము సిఈఓ అని చెప్పి ఎంతో పోకడతో ఎంతో గర్వంగా లేపినాం, విజనరీ లీడర్ అని చెప్పినాం. బట్ ఎప్పుడైతే ఆ విజన్లా విషం పడుతుందో ఆ విషంని ఏరే తత్వం కూడా చిత్రగుప్తు. చిట్టా ఎవరిని వదిలిపెట్టాం, బికాస్ నాట్ ఎ జర్నలిస్ట్, మోతబరి బ్యాచ్, చిట్టా లిప్తాం బిడ్డ అని అనేది మాట. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ అందరు? ఒక యానిమేషన్ చేసి నేను చూసిన, రాను మీరు సీఈఓ నుంచి యానిమేషన్ మినిస్టర్ అవుతారు. ఇక సీఎం గారు ఇక చీఫ్ యానిమేషన్ మినిస్టర్ ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు అని అంటారు. మీకు ఎవరు ఉంటారు అని అంటే వెనకకి డప్పు కొట్టేటోళ్ళు. డన్ చక్క టక్క టక్, డన్ చక్క టక్క టక్, డన్ చక్క టక్క టక్, డన్ ఇదే కొడతారు పక్కకేని. ఒక పత్రిక సంకనాకిపోయింది, ఏది ఈనాడు ఆనాడు అయిపోయింది. ఇప్పుడు ఈనాడు ఏమైపోయింది? ఆనాడు అయిపోయింది. ఇప్పుడు మీ ఏబిఎన్ ఉంటుంది చూడు, సిబిఎన్ పోయి ఏబిఎన్, సిబిఎన్ ప్లస్ ఏబిఎన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా తీసుకొని వచ్చారు. ఏబిఎన్ సిబిఎన్, అది ఇప్పుడు ఏమైపోయింది? ఆర్ఆర్ఎన్. తెలంగాణలో ఆర్ఆర్ఎన్, రేవంత్ రెడ్డి నెట్వర్క్. ఫస్ట్ ఏబిఎన్ అని మొదలెట్టిండ్రు, దాని తర్వాత సిబిఎన్ కి తాకట్టు పెట్టిర్రు. తెలంగాణలో ఏమైందిరా? ఆర్ఆర్ఎన్, రేవంత్ రెడ్డి నెట్వర్క్. లేకపోతే అనుముల బ్యూరో నెట్వర్క్, అది లేకపోతే అనుముల బంధు నెట్వర్క్ అయిపోయింది. ఒక పెద్ద యానిమేషన్ చేసిరా, రాయలసీమకు నీళ్ళు ఇయ్యాలా, సిగ్గు శరం ఉండాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, తెలుగు గంగాకు నీళ్ళు ఇచ్చేటప్పుడు రాయలసీమ ప్రజలు ప్రొటెస్ట్ చేసిర్రు ఫ్రెండ్స్. వాస్తవాలు కావా? రాయలసీమ ప్రజలను ఇగ్నోర్ చేసి తెలుగు గంగకు తమిళనాడుకు పంపిస్తానన్నారు. ఇవాళ అదే తమిళనాడులో స్టాలిన్ నీకేం పని తమిళనాడులా అని చెప్పి మాట్లాడుతున్నావు బిడ్డా. ఇవాళ అదే తెలుగు రాష్ట్రాలకేని గిరీష్ దారముని చిత్రగుప్తు వేదికగా మాట్లాడుతున్నాం. ఏమనని? బిడ్డ నా నీళ్లు నీకు అవసరం ఉన్నప్పుడు ఆనాడు నీకు యాద రాలేదురా? నువ్వెవడివి? నా తమిళనాడులో నీది ఏం పని అన్నది, మళ్ళీ తెలుగు గంగది నీ దాంట్లో ఏం పనిరా? మానవత్వానికి పెద్దపీట వేయాలా అని అంట, ప్రాంతాలకు కాదు భారతీయతకు పెద్దపీట వేయాలా అని చెప్పి మాట్లాడతా. సిగ్గులు శరాలు ఉండాలా. ఇవాళ రాయలసీమ సెంటిమెంట్ కరెక్ట్గా చెప్పాలన్నా ఉదయ్ భాయ్, వైఎస్ఆర్ సిపిని బొందబెట్టనీకే బనకచెర్ల, వైఎస్ఆర్ సిపి పార్టీని బొందబెట్టనీకే బనకచెర్ల. ఫస్ట్ పాయింట్ రాజకీయ ఎత్తుగడ. నువ్వు రాజకీయ ఎత్తుగడ సరే వేసుకో, రాజకీయ ఎత్తుగడ వేసుకో. సెకండ్ బనకచెర్ల ఎందుకు తెలుసా? 34 హైడ్రో పవర్ ప్రాజెక్టులను పెంచి పోషించనీకే బనకచెర్ల. ఆంధ్ర రాష్ట్ర ఖజానాను బంక చేయనీకే బనకచెర్ల. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తీ బయటికి బనకచెర్లది. ఇప్పటిదాకా డిపిఆర్ అయితే సబ్మిట్ చేయలే టు మై బెస్ట్ నాలెడ్జ్. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద నేను చర్చకు సై మీరు రై అని చెప్పి డిబేట్కి వస్తే నేను కూడా సై అని చెప్పి సైరన్ మోగిస్తాం. అలా ఒక అడుగు ముందేసి ఉంటుంది కదా చిత్రగుప్తు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ రెడీ డన్ కూర్చుందామా? ఇవాళ 34 హైడ్రో ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. ఆ కంపెనీ ఆకుపచ్చ కంపెనీ పేరు పెట్టమంటున్నావా? పేరు చెప్పేసా నేను తెలుగులో. ఆకుపచ్చ కంపెనీ. ఎంత దిగజారుతారబ్బా ఒక కంపెనీ గురించి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలన్నా ఉదయ్, బనకచెర్ల ప్రాజెక్ట్ దాని మీద ఎవరు మాట్లాడతలేరు. ఇప్పుడు నేను రాజకీయ బాంబు వేలుస్తాను. నీ పోలవరం కంప్లీట్ అయిందా? కాలే. దానికి ప్రపోజ్డ్ బొల్లపల్లి అని అన్నావు. ఇది నిజంగా చెప్పాలనంటే చోటలమ్మ కూడా శంఖం ఊపినట్టు ఇది. నేను నిజంగా చెప్తున్నా కదా. అయితే హైలైట్ ఏందనంటే చెప్తా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఎంత? 80,112 కోట్లు. కరెక్టా? ఇప్పుడు మనోడు ఎట్లున్నాడంటే నెక్స్ట్ జగన్మాయ హెలికాప్టర్ జర ఫోర్స్కి వస్తుంది, ప్రచండ్ హెలికాప్టర్ వేసుకొని వస్తాడు మనోడు ఖచ్చితంగా. జస్ట్ ఇప్పుడు ఇట్లా అదొక పాట ఉంటుంది చూడు, మై పేషెన్స్ ఇస్ వెయిటింగ్ ఇస్ దిస్ ఎంటర్టైనింగ్ అని అనగానే యాయి అని చెప్పి లేస్తాడు జగన్. లేస్తాడు. రాజకీయంగా సన్యాసం అయితే తీసుకోలేగా, ఏమన్నా రాసిచ్చిండా?
ఇందు మూలంగా తెలియంది ఏమనగా అనగా నేను ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేతుల్లో తాకట్టు పెట్టిననైతే ఏం రాయలే కదా. రాజకీయ ఎత్తుగడ వేస్తాడు జగన్ మా అయ్య లేస్తాడు. వర్జన్ 2.0 మొదలవుతుంది. ఏమనని రావాలి జగన్ మళ్ళీ కావాలి జగన్ జగన్ అని అనగానే ద న్యూ గన్ ద జగన్ అని చెప్పి వస్తాడు ఖచ్చితంగా వస్తాడు. బంతిని కిందకు కొడితే అది కిందికి పోదు, భూములకు లేస్తుంది, మళ్ళా అదే ఫోర్స్తో లేస్తుంది. దీన్ని తట్టుకోవాలని అంటే ఫస్ట్ నేను రాయలసీమలో నీళ్లు తీసుకొచ్చినా సస్యశ్యామలం చేసిన అని ఒక బనకచెర్ల ప్రాజెక్టుని వెనకటికి కూడా పీపీటీలో పెట్టే ఇల్లు చూపించిర్రు. ఏది క్యాపిటల్ అగో అమరావతి అని చెప్పి చూపించారు. వచ్చింది అమరావతి. ఆంధ్ర ప్రజలను మోసం చేసుడు తప్ప పాపం. ఇప్పుడు నా మీద తిడుతూ ఉంటారు, అరే గిరీష్ గారు నేను విమర్శిస్తలే, మీ హక్కుల కోసం కొట్లాడుర్రు అయ్యా అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు బనకచెర్లను ఏం చేస్తారు, నేను రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నా. ఎట్లా చేస్తావు అయ్యా, 200 కిలోమీటర్ టనల్ కొట్టాల కిందికేని. అది ఏమో గోడకు మూలగొట్టినట్టు అనుకున్నావు. బనకచెర్ల టనల్ అంటే గోడలో టక్ 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 మూలగొట్టుకుని అనుకున్నావు. నాకు అర్థమైతలేదు కానీ అది కూడా టైగర్ రిజర్వ్లకే. ముందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇవంతా మనం కలిసి ఉండే. సరే నువ్వు సర్ప్లస్ వాటర్ మీద మాట్లాడినా కానీ మన స్టేట్కి సంబంధించింది కాబట్టి సీఎం ఆఫీస్ డెసిషన్ తీసుకుంటుండే. నౌ పోస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ది 2 states ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2 రాష్ట్రాలు అయిపోయినాయి కదా. ఇక్కడ ముఖ్యమంత్రి సమ్మతం తీసుకోవా, ఇక్కడ రాష్ట్ర ప్రజల సమ్మతం తీసుకోవా, ప్రాంతీయవాదాలు చిచ్చు పెడతావా? దేనికి అని అంటే అగో చూసినావా, నేను రాయలసీమను సస్యశ్యామలం చేయనికి నీళ్లు తెస్తానంటే జగన్ దేనిస్తలేడు, నేను నీళ్లు తెస్తానంటే బీజేపీ ఒప్పుకుంటలేదు, నేను నీళ్ళు తెస్తానంటే పక్కకున్న చంద్రశేఖరుడు ఒప్పుకుంటలేడు, నేను నీళ్ళు తెద్దామని అంటే ఇక మన అంధకార పక్షం అయితే ఏడో మాట్లాడదు, మన అంధకార పక్షం ఏడో మాట్లాడదు. అలాగే ఏంది అని అంటే అయిపోయాయి. మీరు ఏమని అర్థం చేసుకోరు, ఒక పక్షం ఉన్నది 2 రాష్ట్రాలలో, గదిగాడికే అయిపోయాయి. కరెక్ట్ 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 లాస్ట్కి అంతేగా అని ఇట్లా అన్నారు అనుకోవాలి పక్కకేని, అంతేగా అంతేగా లాస్ట్కి ఇంతే. కార్యకర్తల మీద ఫ్రస్ట్రేషన్ తీస్తారు ఇట్లా అనండి. ఆ పక్షంతో ప్రాబ్లం. ఎంతసేపు మందికి తాకట్టు పెట్టి మనం పూతలు పోయి ఎన్నుకుంటాం. సబ్జెక్టు మీద మాట్లాడడం, సరే మాట్లాడాడు, అమ్మా వాడు మాట్లాడితే నన్ను మించిపోతాడుగా, కార్యకర్తనైనా తొక్తా అనే తత్వం. అదే అన్ని పార్టీలలో గట్టనే పాడైంది అనుకో. కాంగ్రెస్లో బక్కా దాట్స్ అన్ని చేయలేదా పాపం. అయితే ఈ 80,112 కోట్ల ప్రాజెక్ట్ ఏది ఉంటుంది, జగన్ రిటర్న్ వచ్చినప్పుడు జర భయంకరంగా వస్తాడు కదా, వస్తాడా ఇలా అమ్మాలి బొమ్మాలి అదొకటి ఉంటుంది చూడు. ఈ తాయెత్తు తీసినాం అని అంటే అత్యంత ఖతర్నాక్ వస్తాడు అని చెప్పి ఉంటుంది చూడు. అట్లా తాయెత్తు ఇప్పుడు నెక్స్ట్ టైం తీసుకొని వస్తాడు ఇక జగన్. వచ్చినప్పుడు ఫైనాన్స్ కావాలా, ఓడియాలా మళ్ళీ ఫైనాన్స్ సెంట్రల్. నువ్వు డేటా సబ్మిట్ చేయలే, డిపిఆర్ సబ్మిట్ చేయలే, నీ పోలవరం కంప్లీట్ కాలే, నీ అమరావతి కంప్లీట్ కాలే. ఫస్ట్ ప్రయారిటీ అది రాష్ట్ర ప్రజలకు. ఇగో ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నా, జనరల్గా నేను మాట్లాడొద్దు, నాకు అంతే అభిమానం ఉండే చంద్రబాబు నాయుడు అంటే. ఇగో ఫస్ట్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నా. పనికిరాని పంచాయతీలు పెట్టి మీరు చేస్తున్నారు కదా సార్, నాకు అది నచ్చలేదు. మీరు అంటారా తెలంగాణని మేము బాగా డెవలప్ చేసినానని అంటారు. ఆంధ్ర అసెంబ్లీ టెంట్లలో నడిచింది వెనకడికి, వాస్తవం కదా. అప్పుడు ఒక నట్కట్ లడకేకో భోలీ బాలీ లడికీకా షాదీ కర్నే వాలేయో నేనలే. ఈ మాట ఎవరన్నారు, జవహర్ లాల్ నెహ్రూ అని అన్నారు ఈ రాష్ట్రాలను కలిపేటప్పుడు. ఇది వాస్తవం కాదా. దాని తర్వాత నువ్వేం అభివృద్ధి చేయకముందే తెలంగాణలో ఎయిర్పోర్ట్ ఉండే, నువ్వేం చేయకముందే మాకు రైల్వే స్టేషన్లు ఉండే, ప్రతి చెరువు గొలుసు కట్టులతో ఉండే, ప్రతి చెరువు లింక్ అయి ఉండే. అభివృద్ధి అనే ముచ్చట వస్తుంది కదా సార్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, దట్ ఈస్ గుడ్. చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటుర్రు, ఫైన్, మంచిది అది. కాకపోతే పోకడలో పోకండి అని అంట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఐటీ రంగంని డెవలప్ చేసినానన్నారు రైతులను. ఆ రోజు చిన్న చూపు చూస్తే మీకు గడ్డపార దించిర్రు అయితే, దాని తర్వాత లెవలే. దాని తర్వాత టీడీపీ లేచిందా, లేచిందా, లెవలే. బషీర్బాగ్ కాడ రైతులను. సో వాటర్ మీద మీరు ఏం చేసింది లేదా. ఆనాడే తెలంగాణకు ఎత్తిపోతలు కావాలని అంటే మిమ్మల్ని కళ్ళకు అద్దుకుంటుంటేనొచ్చు మీకున్న విజన్కి. యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ ది వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ది కంప్లీట్ స్టేట్ మిస్టర్ సీఎం ఆఫ్ ఏపీ. నేను ఐటీ ఇండస్ట్రీలో 2 లక్షల జీతాలు తీసుకొని తాగనికే ముడ్డు కడుకోనికే నీళ్లు లేకపోతే ఎందుకు, నా ధన ధాన్యాలకు నా దేహ శుద్ధికి నీళ్లు లేకపోతే నాకు ఎట్లా. సో ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ డెవలప్మెంట్ మిస్టర్ సీఎం, ఇట్ ఈస్ నిజంగా చెప్పాలని అంటే ఒక కన్సీల్డ్ డెవలప్మెంట్ ఇది. ఇప్పుడు ఆంధ్రాను కూడా గదే రకంగా చేయనికే పోకుండ్రి. ఫస్ట్ మీ ప్రయారిటీలు ఏవో చేసుకోండి. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బీహార్ ఎలక్షన్స్లలో కూడా ఎలక్షన్ కమిషన్ని తప్పు పట్టిండట చంద్రబాబు నాయుడు గారు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ సార్.
సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పును వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు ఆంధ్రాలో. ఇది నేను ఇంకా కరెక్ట్గా చదవలే, అందుకనే నేను దీని మీద విమర్శ చేస్తలే. బట్ ఇది మీరు మాట్లాడితే అది ఘోరమైన తప్పు అవుతుంది సార్. కరెక్షన్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఎన్నికటికి సిబిఐ ఆపినరు, మళ్ళీ అది ఏడు వరకు రాజ్యాంగం? అది రాజ్యాంగమా సార్? ఇలా వాటర్ బనకచెర్ల సార్, నేను ఏమంటా, ప్రతి ఒళ్ళకి నీళ్లు దొరకాలి సార్, సస్యశ్యామలం కావాలి ప్రాంతం అంతా, దేశం అంతా. కాకపోతే ఏది ఇంపార్టెంట్ అన్నది చాలా కీలకం సార్. అది చాలా కీలకం. ఫస్ట్ పోలవరం చేద్దాం, కలిసి చేద్దాం, ముఖ్యమంత్రులను కలుపుకొని చేద్దాం. 2 రాష్ట్రాలుగా విడిపోయినామొచ్చు సార్, కానీ తెలుగు మాట్లాడే రాష్ట్రాల లెక్క కలిసే ఉన్నాం సార్. మా లోపల ప్రాంతీయత ఏం లేదు సార్. గిరీష్, నీ మతం ఏంది అని అంటే హిందుత్వ అని చెప్పి గట్టిగా మాట్లాడతాం సార్. నీ జాతి ఏంది అని అంటే భారతీయత అని చెప్పి చెప్తాం సార్. నన్ను జాగృతి చేసింది హిందుత్వ, నన్ను కలిపింది భారతీయత సార్. ప్రాంతీయవాదము భాష, జాతి, కులం, మతం కాదు సార్. ఇది మీరు అర్థం చేసుకున్నాడు. టెంపుల్స్ ఆర్ వైటల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అని మీకు తెలిసినాడు, ఆటోమేటిక్గా మీకు జ్ఞానోదయం అవుతుంది సార్. మీకు చెప్పే అంత అవకాశం అది లేదు సార్. యు ఆర్ ఎ విజనరీ, అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అప్పుడప్పుడు మీ ఐక్యూ లెవెల్కి ఒక బ్లాక్ కాఫీ తాగురు సార్, వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్, డోపమైన్ కిక్ చేస్తుంది అంటే.